అక్రమం, ప్రేమ లేకపోవడం. ఎలా ఉన్నాయి సంఘాలు? ఏం చేస్తున్నారు? ఏం వాక్యం వింటున్నారు? ఎందుకు చెప్పరు ప్రేమ గురించి? ప్రేమ గురించి చెప్పడం అంటే దేవుని గురించి చెప్పడం కదా. ఎలా అంటాడు యోహాను, దేవుడు మనల్ని ఇలాగూ ప్రేమింపగా మనం ఒకరినొకరు ప్రేమించా బద్దులమై ఉన్నాము. అంటే ఏమంటే మన డ్యూటీ ఏంటి? ప్రేమించంతే హ్యాపీగా ఉంటావు, ప్రేమించంతే ఆరోగ్యంగా ఉంటావు, ప్రేమించు బీపీ ఉండదు, ప్రేమించు ప్రేమించబడు. మన జీవితం ద్వారా కానీ, మాట చేత కానీ, క్రియ చేత కానీ, భోజనం చేసినా, పానము చేసినా, చివరికి తిండి కూడా, నీళ్లు తాగినా కూడా దేవుని మహిమ కొరకే. నీ ఇంట, బయట, సమాజంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో ప్రేమ మాత్రమే ఉండాలి. మోసం ఉండడానికి లేదు, కల్తీ ఉండడానికి లేదు, ద్వేషం ఉండడానికి లేదు, కపటం ఉండడానికి లేదు. ప్రతి చోట యేసు ప్రభువునే కనపరచాలి. ఎందుకయ్యా ఎంత న్యాయంగా ఉన్నావు? ఎందుకయ్యా ఇంత చక్కగా వ్యాపారం చేస్తున్నావు? ఎందుకయ్యా మోసం చేయకుండా ఉన్నావంటే, నేను కాదు క్రీస్తే అని చెప్పాలి. నేను మంచివాడిని కాదు, నా మంచితనం క్రీస్తే. నేను యథార్థవంతుడు కాదు, నా యథార్థత క్రీస్తే. నా నీతి క్రీస్తే, నా పరిశుద్ధత క్రీస్తే, నా విమోచకుడు క్రీస్తే. నా సర్వం, నా జీవం, నా అన్నీ క్రీస్తే. జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడని ప్రతి ఒక్కడూ చెప్పగలగాలి.